కొన్ని సార్లు మనం చెప్పేదానికంటే ఎక్కువ విషయం సూయిస్తేనే తెలిసిపోతుందని అంటుంటారు కదా. ఇగో ఇడ గానొస్తున్న బొమ్మలు కూడా గదే కోవకు చెందినవి అన్నట్టు. ఇవేం మామూలు ఆషామాషి బొమ్మలు కాదు, దారంతోని తయారు చేసిన బొమ్మలు, అట్లనే రౌతంతోని పెన్సిల్ తోని దించిన బొమ్మలు. గాజుల నవీన్ అనే ఈ తమ్ముడు పెద్దపల్లి జిల్లా కాళశ్రీరాంపూర్ ఉంటాడు. ఈయనకు చిన్నప్పటి సందే బొమ్మలు గీసుడు అంటే చాలా ఇష్టం అట. ఆ ఇష్టంతోనే పెన్సిల్ ఆర్ట్ నేర్చుకుని దాంతోని బ్లడ్ ఆర్ట్స్ థ్రెడ్ ఆర్ట్స్ చేసుకుంటా అందరి చేత షెఫ్ భాష అనిపించుకుంటున్నాడు. ఏకలవ్యం లెక్కనే ఏ గురువు దగ్గరికి పోకుండానే పల్కపోన్ల వీడియోలు చూసుకుంటా ఈ కళలు నేర్చుకున్నాడట. కానీ చూస్తుంటే భలే గమ్మత్ అనిపిస్తున్నాయి కదా ఇవి. చెక్క బోర్డుకు మొలలు కొట్టి అవిటికి దారం చుట్టి ఎవరి అంటే అలా బొమ్మలు దించుతురట ఈ తమ్ముడు. అట్లా ఒక్క థ్రెడ్ ఆర్ట్ తయారు చేయాలంటే 10 నుంచి 20 రోజులు పడుతుందట. ఇక పెన్సిల్ ఆర్ట్ తయారు చేయాలంటే 5-6 గంటలు పడుతుందట. 3 నుంచి 5 ml రౌతం ఉపయోగించి బ్లడ్ ఆర్ట్ కూడా వేస్తాడట. ఈ తమ్ముని కళను సోషల్ మీడియాలో పెడితే తెలంగాణతోనట్టుగా ఏపీ నుంచి సుతం ఆర్డర్లు వస్తున్నాయట. జాబ్ చేస్తుంటే సో ఇన్కమ్ అనేది నాన్ టెక్నికల్ కదా, నేను ఎక్కువ చదువుకోలేదు, నాన్ టెక్నికల్ కాబట్టి నాకు జాబ్స్ చేస్తున్నా కూడా ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉంటుంది. సో మనం నా టాలెంట్ ఉండి కూడా నేను ఎందుకు పక్కన పెట్టుకోవాలి, ఇదే కంటిన్యూ చేద్దామని చెప్పేసి ప్రస్తుతానికైతే హైదరాబాద్కి వెళ్ళొచ్చి మా సొంతూరు కాళేశ్వరంపురికి వచ్చి అయితే మళ్ళీ ఆర్ట్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ప్రస్తుతానికైతే ఆర్ట్స్లో అయితే ముందుకు వెళ్ళిపోతున్నా. సో ఆర్డర్స్ కూడా బాగానే వస్తున్నాయి. మినిమం అయితే ఒక 20 పైన 20 అట్లా మినిమం అయితే వస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే సరిపోతుంది. కానీ కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలి, ఇంకా కొత్తగా ఆర్ట్స్ అయితే మేము ముందుకు తీసుకొని వస్తాం. ఇంకోళ్ళ కిందికి పోయి ఉద్యోగాలు చేసే కంటే నేను నమ్ముకున్న కళతోనే 10 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నానని అంటున్నాడు ఈ తమ్ముడు. మరిగా మీరు కూడా ఉద్యోగాలు అత్తలేవని నారాజు కాకుండా మీ లోపటున్న టాలెంట్ ను మీరే గుర్తించుకొని దాంతోనే బాగుపడే ఆలోచన చెయ్యుండ్రి. అంతేగాని ఉద్యోగాలు అత్తలేవని ఏ సర్కార్ వచ్చినా ఉపాధి చూపిస్తలేదని నీరస పడిపోకుండ్రి. ఇసొంటి తమ్ముళ్లను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా గొప్పగా ఎదుగుండ్రి. ఏమంటున్నావు, సరేనా?